కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి వచ్చింది కూడా ఒకసారి. ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే. టైటిల్ ఏమున్నా లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటాం కంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి. వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమీ అంత పెద్ద ఫీల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంచెం కాల్ రెగరేసే ఇదే కదా, ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది, అంతే. సార్ బ్రహ్మానందం గారు, మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు. అది ఏదో గుండెల్ని పిండేసే అంశం లాగా అనిపిస్తుంది. ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఇప్పుడు గబుక్కున చెప్పేశాను అనుకోండి, గబుక్క మాట్లాడకుండా కారెక్కేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు. అది ఏదో దాచిపెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు. ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏమి ఉంటాయి చెప్పండి మీరు. ఏమంటే అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు. సార్ బ్రహ్మానందం గారు, సార్ ఇటు సార్, నేను వెంకట్ ఎండి సార్. బ్రహ్మానందం February 14th అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా? February 14th వస్తుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు, మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా? అంటే సార్ ఇప్పుడు దివిజా మిమ్మల్ని తాత తాత అని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాతగారు. సారీ అమ్మా, ఎంత తప్పు చేశాను తెలియదు. అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవడం మనవుడికి తాతకి ఉన్న మధ్య. అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా? అనగానే శాండిలియా ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు. అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్, దాన్ని ఏమంటారు, సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ. కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ సార్ కిషోర్ గారు, మీరే సార్. సార్ మీరు చాలా బిజీ